నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమిపై మహబూబ్ నగర్ లో బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకుని తిరిగిన రేవంత్ కు అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. అందుకే మహారాష్ట్రలో గాడిద గుడ్డు ఇచ్చారు. నిన్న ఢిల్లీలో గాడిద గుడ్డే ఇచ్చారు. చారిత్రాత్మక విజయం. ఢిల్లీలో బీజేపీ గెలుపు చారిత్రాత్మక విజయం, గొప్ప విజయం. అభివృద్ధిని అటకెక్కించిన ఆప్ను ఢిల్లీ ప్రజలు ఓట్ చేశారు. ఏ చీపురు గుర్తుతో ఆప్ అధికారంలోకి వచ్చారో ఆ చీపురు గుర్తుతోనే ఓట్ చేశారు. మోదీ అభివృద్ధి గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారు. 10 ఏళ్ల పాడు చేశారు. గత 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అధ్వానంగా తయారైంది. ఢిల్లీ అభివృద్ధి ఎజెండాగా అక్కడి ప్రజలు మార్పు కోరుకొని స్వయంగా ప్రచారం చేశారు. గొప్ప విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. కేల్కతం కాంగ్రెస్ కు ఇక నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు పూర్తి విశ్వాసం కోల్పోయింది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ విఫలమయ్యారు. ఇక్కడేం చేతకాక తెలంగాణ చార్స్ ఆఫ్ బిస్ హామీలో ఇచ్చి అమలు చేయాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇక్కడ మేము చార్స్ ఆఫ్ బిస్ అయినా మేము రోల్ మోడల్ అని ప్రచారం చేశాడు. మహారాష్ట్రలో ప్రచారం చేస్తే బీజేపీ గెలిపించారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓడించారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే. అసలు మీరేం చేశారు? ఇక్కడున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎన్నికల కోసం నాటకాలాడిన కేసీఆర్లనే రేవంత్ సర్కార్ పోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెబితేనే మీకు పథకాలు, హామీలు. ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్, కేసీఆర్, కేజ్రీవాల్ గత రేవంత్ కు పడుతోంది. ప్రశ్నించే గొంతుగా బీజేపీ. బడ్జెట్ కి బాత్. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే బడ్జెట్. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం శుభ పరిణామం. ఈ రాష్ట్రంలోనే కేంద్ర నిధులు లేకుంటే తెల్లరాదు. PMGSY కింద రోడ్లు వేస్తున్నాం. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నాం. మహిళా సంఘాల భావనలు కట్టిస్తాం. మరి మీరేం చేస్తున్నారని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు, అదేవిధంగా రామనారాయణ గారు, భుజరాజరెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, సెక్రటరీలు రమేష్ గారు, కిరణ్ గారు, పాండరంగారెడ్డి గారు, ప్రతాప్ గారు, రామచంద్రారెడ్డి గారు, వేదిక మీద మాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా భారతీయ జనతా పార్టీ అభిమానులు, ఈ దేశ భక్తులు, దేశ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఒక పండుగలాగా జరుపుకున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ విజయం ఢిల్లీలో ఒక గొప్ప విజయం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆప్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండడం, ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీబీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొక్కినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసింది. కేజ్రీవాల్ యొక్క అవినీతిని, కేజ్రీవాల్ యొక్క అబద్ధాలను, లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లో కేసులు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, జైలుకు పోయి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఓడిపోయినారు. ఢిల్లీలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసంతో మోదీ గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించినారు. మోదీ గ్యారంటీని పూర్తిగా విశ్వసించినారు.
ఢిల్లీలో మంచినీళ్ళకు కానీ తాగే నీళ్లకు డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఢిల్లీ ప్రజలు. కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే పవర్ కూడా లేదు, కరెంటు కూడా లేనటువంటి దుస్థితిలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఉంటే గతుకుల రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, అసలు మనం ఊహించాం ఢిల్లీ ఇట్లుంటుందని. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీలతో, గ్యారంటీతో, అభివృద్ధి గ్యారంటీతో ఈరోజు అభివృద్ధి కావాలి, మాకు ఢిల్లీ అభివృద్ధి చెందాలి, మాకు మంచినీళ్ళు తాగాలి, మేము శుభ్రమైన మంచినీళ్ళు, శుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ మాకు మెరుగు కావాలి, పవర్ సిస్టమ్ మంచిగా ఉండాలి, ఈ ప్రాంతాల్లో రోడ్లు బాగా కావాలి, మా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఏక గొంతుతో ఈసారి మార్పు చేయాలి. స్వయంగా వాళ్ళు ఎక్కడెక్కడికో ఉన్నటువంటి స్వయంగా వాళ్ళే పోయి ప్రచారాలు దిగినారు. ఢిల్లీ ప్రజలు కూడా ప్రచారాలకు దిగి ఢిల్లీలో మార్పు రావాలి, కేజ్రీవాల్ని ఈసారి ఊడ్ చేయాలి, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక విశ్వాసంతో, నరేంద్ర మోదీ గారి యొక్క మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒక గొప్ప విజయమే కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించడం లేదు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకా అవసరం లేదు. ఢిల్లీలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు వరుసగా షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు. ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ, మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ, నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. తెలంగాణ రోల్ మోడల్, ఈ రోల్ మోడల్ లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి, రోల్ మోడల్గా మిగులుతుంది తెలంగాణని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు. హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండు. మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. మేము ఇక్కడ 420 హామీలు ఇచ్చినాం, 420గా మిగిలిపోయినాం, ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం, తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పారు ఇదే మాట. అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాగితాల మీద రాతలు, కొననాల్క మీద హామీలు, రోజు ఒక మాట చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది. దానికి ఉదాహరణ మొన్న 26 జనవరి అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, రుణమాఫీ సంగతి పక్కన పడి రుణమాఫీ ఏమో పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు. రైతులకు ఎక్కడ పోయినా మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని రైతులు ఏడబోయినా చెప్తున్నారు. రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం.
ఆ హామీలో విఫలమైండ్రు. రుణమాఫీ హామీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు చెప్పింది ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తామనేటటువంటి మాట మార్చి అది కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వనటువంటి దుస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. రైతు కూలీలకు 15,000 ఇస్తామన్నారు, వాళ్ళకు కూడా 12,000 అని చెప్తున్నారు. వారికి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అమలు చేయనటువంటి దుస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దాటిపోయినా దాన్ని ఊసే ఎత్తనటువంటి పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం. గృహలక్ష్మి పేరిట ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇందిరమ్మ ఇండ్లని 5 లక్షల రూపాయలతో ఇల్లు కడతామని సంవత్సరం దాటిపోయింది. ఇంకా దరఖాస్తులు తీసుకునే దాంట్లోనే ఉన్నారు. ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఇల్లు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరికి కూడా ఒక స్థలం, ఒక ప్లాట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గానన్నా కట్టాలి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటాము, మేము ఇల్లు కడతాము, పేరు మాత్రం ఇందిరమ్మ పెడతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని అనుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లన్నిటి డైరెక్ట్గా పేదవాళ్ళకు లేనటువంటి వాళ్ళకు మీరు శాంక్షన్ ఇవ్వండి, ఇల్లు కట్టియండి. మీరు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని దానికి పైసలు జమ చేస్తామంటే ఎట్టి పరిస్థితి కూడా నిధులు మళ్ళీ పాత 2 బెడ్రూమ్ల ఇల్లు పరిస్థితి అయితే అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెట్టడం మీకు ఇష్టం లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి సపరేట్గా ఇవ్వండి. మీరు ఇందిరమ్మ ఇల్లే పెట్టదలుచుకుంటే మీరు సపరేట్గా ఇవ్వండి, 5 లక్షల రూపాయలు అభ్యంతరం లేదు. అంతే తప్ప ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులని మేము ఇచ్చే ఇళ్ళ జత చేస్తాము, పేరు మాత్రం ఇందిరమ్మ ఇల్లు పెడతామంటే అది ఏమాత్రం కూడా సమంజసమైంది కాదు, ఒప్పుకునే ప్రశ్న ఉండదు. నిజంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇండ్లు కట్టాలని చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఆ ఇంటి పేరు ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటి పేరు మార్చాలి. గృహలక్ష్మి అని పెట్టండి, కానీ ఇందిరమ్మ ఇల్లు అని పెట్టకండి. మీరు ఇల్లు కడుతున్నావు, ఈ లక్ష్మి పెట్టు, లక్ష్మీదేవి పేరు పెట్టు, తప్పలేదు. కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను తీసుకొని ఇండ్లు కట్టి మేము మా పార్టీలో ఉన్న నాయకురాలు పేరు పెట్టుకుంటామంటే ఏమాత్రం కూడా సమంజసం కాదు. అదేవిధంగా లోకల్ బాడీస్ ఎన్నికలకు ఇవాళ లోకల్ బాడీస్ ఎన్నికలకు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది, మేము షెడ్యూల్ విడుదల చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ షెడ్యూలు అనేది ఇంత తొందర చేయడానికి అంటే వాళ్ళు తొందరపడడానికి కూడా కారణం ఏంటంటే ఏవి అమలు చేయలేరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను, లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది, మమ్మల్ని గెలిపిస్తే ఇది వస్తుంది అది వస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గరడీ చేష్టలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతా ఉంది. ప్రజల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్లో గెలవాలనేటటువంటి తాపత్రయంతోనే వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు. నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి, మీకు రైతు భరోసా వస్తుంది, మీ నిరుద్యోగ భృతి వస్తుంది. ఎప్పుడైతే నోరిప్పకుండా వాళ్ళు ప్రతిదానికి మనం తల ఊపుకుంటూ పోతామో ఆ ప్రభుత్వాలు ప్రజలను లెక్క చేయవు, రైతులను లెక్క చేయవు, మహిళలను లెక్క చేయవు, నిరుద్యోగులను లెక్క చేయరు.
ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయిన ఇంకా మాటలతోనే ప్రభుత్వం గడిపేస్తూ ఉంది తప్ప ఈ పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోతే కూడా ఇప్పటిదాకా ఓ లైన్లో పడలేదు, ఒక గాడిలో పడలేదు. రోజుకొక పేపర్లో బ్యానర్ ఐటమ్ రాయించుకోవడంలో వీళ్ళు సఫలమైనరు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైనరు. ఇంకా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసేటటువంటి పద్ధతులన్నీ ఉన్నారు. మోసం చేసిన కేసీఆర్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు, మోసం చేసిన కేజ్రీవాల్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి పట్టబోతా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నేను తెలంగాణ ప్రజలంతా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కిందికి వస్తుంది. లేదా వాళ్ళు ఏమి చేయకపోయినా ఏమి ఇవ్వకపోయినా మళ్ళీ వాళ్ళు బెదిరించారు కాబట్టి వాళ్ళకే ఓట్లేస్తామంటే ఎప్పుడు కూడా కేసీఆర్ కింద ఎట్టు భయపడుతూ బతికినరో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే భయపడుతూ బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు ఏనాటి కూడా వాళ్ళ నుంచి రాబట్టుకోలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకుంటూ ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొంటూ మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. నేను ఒకటే కోరుతా ఉన్న, బడ్జెట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ని మొన్న ప్రవేశపెట్టిండ్రు నిర్మలా సీతారామన్ గారు. మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశ ప్రజల యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులు మెరుగుపరిచేందుకు కానీ వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో మహిళలకు కానీ మధ్యతరగతి కుటుంబీకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రైతులకు కానీ అదేవిధంగా కొత్తగా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ పెద్ద పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ స్టార్టప్లు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ కొత్తగా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఉపాధి కల్పన కోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఎన్ఆర్ఈజీఎస్ఏ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల కల్పన కోసమే కానీ విద్య కోసం కానీ వైద్య కోసం కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తమ యొక్క బడ్జెట్లో ప్రాధాన్యతను పెంచి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు 12 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున వారికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఆ కుటుంబాలకు అందరికీ కూడా పెద్ద ఉపశమనాన్ని కలిగించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మేము చేసుకునేటటువంటి ఉద్యోగంలో మాకేమి మిగలదు, ట్యాక్స్లకే పోతుంది, మా పిల్లల చదువులకు కానీ ఇతర ఆరోగ్యానికి కానీ ఖర్చుల విషయంలో వచ్చిన మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం, మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలని వాళ్ళందరూ అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి మోదీ గారు వారి రిప్రజెంటేషన్ని సానుకూలంగా పరిశీలించి నిర్మలా సీతారామన్ గారు వాటిని సానుకూలంగా పరిశీలించి వారికి అందరికి కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలంటేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఎవరు ఊహించినటువంటి విధంగా అసలు పోయినసారి 7 లక్షల వరకే ఉండింది ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్. అంటే 12 లక్షలకు పెంచిండు అంటే దాదాపు 16 లక్షల వరకు కూడా మనకు ట్యాక్స్ ఉండదు ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా. ఆ విధంగా చూసుకుంటూ పోతే దాదాపు 5 లక్షల పైన ప్రతి ఒక్క ఉద్యోగి కానీ అదేవిధంగా ప్రైవేటులో చేసుకుంటున్నటువంటి వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళకందరికీ కూడా పెద్ద ఉపశమనం పొందినట్టు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సంవత్సరానికి మినిమం 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఈరోజు సేవ్ అవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. మరి ఈరోజు ప్రతి ఒక్కరి యొక్క మధ్యతరగతి కుటుంబాలే కానీ ఇంకా తక్కువ చిన్న తరగతి కుటుంబాలే కానీ లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులే కానీ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఉద్యోగులే కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్థికంగా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకూడదు, వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరి తరఫున నేను
నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓ గొప్ప విజయాన్ని ఢిల్లీలో అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు ఏ రకంగా ఇవాళ అనేక రకాలుగా ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ముందు అంటున్నారు, ముందు గుర్తు ఎలక్షన్లే ముందు వస్తాయి అంటున్నారు. సో ఏది ఎటొచ్చినా ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలు ఉండాలంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి నేతగా నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఒక బలమైన నేతగా, బలమైన శక్తిగా భారతదేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మన ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా ఆదరించాలని, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నిట్లో కూడా ప్రజలందరూ కూడా ఆదరించి ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. సర్పంచ్లు అనుకుంటుండొచ్చు రేపు గెలిస్తే మమ్మల్ని ఇంతకుముందు భయం పెడుతుంది, నువ్వు సర్పంచ్ అయితే రేపు పొద్దున మేము ఇబ్బంది పెడతాం, మాకు నిధులు రావాలంటే మేమే ఉండాలని. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది శూన్యం. మున్సిపాలిటీకి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఒక్క రూపాయి ఫండ్ రాలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నామమాత్రపు పోస్టులు అయిపోయినాయి. అవి ఈరోజు అభివృద్ధి జరగాలన్నా, గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా, మండలాల్లో అభివృద్ధి జరగాలన్నా, మున్సిపాలిటీలలో అభివృద్ధి జరగాలన్నా, కార్పొరేషన్లలో అభివృద్ధి జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించండి. అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా మరి మంచి భవిష్యత్తు ఉండాలి, తెలంగాణ కూడా మంచి అభివృద్ధి జరగాలి, ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా ప్రతి కుటుంబంలో జరగాలనేటటువంటి మన గ్రామము అభివృద్ధి జరగాలి, మన గ్రామంలో ఉన్న ప్రజల అభివృద్ధిలోకి రావాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ దేశంగా వర్ధిల్లాలంటే మీ అందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో మరి మీ అందరూ కూడా అదే ఘన విజయాన్ని తెలంగాణలో కూడా అందించడానికి మీ సహకారం భవిష్యత్తులో కంటిన్యూగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.